అత్తయ్య, మీరు నన్ను ఒకసారి గిల్లండి. గిల్లండి అత్తయ్య. నాకు అస్సలు నమ్మశక్యంగా లేదు. మన భాస్కర్ ఏ అల్లరి చెయ్యకుండా ఇలా కూర్చున్నాడు. నీ ఆరోగ్యం బానే ఉంది కదా? బానే ఉంది. ఆలోచిస్తున్నాను, ఇంకా గట్టిగా తగిలుంటే అప్పుడైనా నాన్న నన్ను గురుకులానికి పంపించకుండా ఉంటారని. చూడమ్మా, నాన్న రేపు నన్ను గురుకులానికి పంపిస్తున్నారు. దానికంటే ముందే నా ఆరోగ్యం బాగుపడింది. నేను మళ్ళీ చెట్టు మీద నుంచి కింద పడిపోనా అమ్మా? మళ్ళీ అటువంటి మాట మాట్లాడొద్దు. నీకు అసలు తెలుసా మా పరిస్థితి ఎలా అయిపోయిందో? అయినా అత్తయ్య, భాస్కర్ చెప్పింది నిజమే. ఇంతవరకు మీ పుత్రుడు ఇలా అనలేదు, భాస్కర్ని గురుకులానికి పంపను అని. నాకసలు మతి లేదు. నేనే తనకి సలహా ఇచ్చాను. ఏంటి నువ్వేంటి ఏంటి అంటున్నావు? నువ్వు అక్కడేగా ఉన్నావు. అవును కదా, గుర్తొచ్చింది. నేను రామాని ఒప్పించి తీరుతాను. కనీసం ఈ సంవత్సరం తనని గురుకులానికి పంపొద్దని. అవును అమ్మా, అవును.